ఏమున్నదన్నో ఏమున్నదన్నా ముల్లే చదువుకున్నా వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదన్నా ఏమున్నదన్నో ఏమున్నదన్నా అనుకుంటా పార్టీ ఆఫీసులు మూసేసి కేల్ కథం దుకాణం బంద్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు వైసీపీ లీడర్లు. ఏడు చేస్తాం మరి, జగనన్న ఈ వారానికో 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటున్నాడు. పద్దాకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు, గిర్రున తిరుగుతాయి అంటున్నాడు. ఆ మాటలు చూసి అయ్యి బాబోయ్ అన్న మాటలు అట్టుకుంటే ముష్టెత్తుకోవాలి, అర్జెంటుగా కళ్ళు తిరగకపోతే బతుకు బందరు బస్టాండ్ అయిపోద్దని వైసీపీ లీడర్లందరికీ అర్థమైనదట. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కొందరు రాజకీయాలకు రామరావు చెబితే మరికొంతమంది జంపింగ్లు చేస్తున్నారు, ఇంకొంతమంది సైలెంట్ గా ఇంట్లో కూకున్నారు. అన్నింటికీ మించిన పెద్ద విషయం ఏంటంటే ఏకంగా జగనన్న పార్టీ ఆఫీసులే మూతపడిపోతున్నాయి. ఏకంగా తాడేపల్లిలో ఉన్న వైసీపీ హెడ్ ఆఫీసుకు టూలెట్ బోర్డు తగిలించారు. ఈ బిల్డింగ్ అద్దెకు ఇవ్వబడును అని పెద్ద ఫ్లెక్సీ కట్టారు దానికి. వారిని అట్టా తయారైపోయినది మరి వ్యవహారం. పోయిన 5 ఏళ్ళు తాడేపల్లి బైపాస్ లో మెయిన్ రోడ్డు మీదే వైసీపీ హెడ్ ఆఫీస్ ఉండేది. జగనన్న ఇంట్లోనే సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకుని రాజకీయం చేశాడు, కానీ మిగతా కార్యకర్తలు లీడర్లందరికీ తాడేపల్లి బైపాస్ లో ఉన్న ఆఫీసే పార్టీ ఆఫీసులా ఉండేది. ఎప్పుడు చూసినా పండగ పూట బట్టల కొట్టులా కార్యకర్తలు నాయకులతో ఆఫీసు కలకల్లాడిపోయేది. కానీ ఇప్పుడు ఆ ఆఫీసు మీద కాకి కూడా వాడటం లేదు. అసలు అక్కడ ఆఫీసు ఉందనే విషయం కూడా వైసీపీ కార్యకర్తలు మర్చిపోయారట. అందుకే పార్టీ పేరుతో ఉన్న బోర్డు పీకి పారేసి ఆ భవనం అద్దెకు ఇవ్వబడును అని ఇంగ్లీషులో రాసి బోర్డు తగిలించేశారు. ఏదో చిన్న చితక ఆఫీసు అద్దె చెల్లించలేక మూసేశారేమో అనుకోవచ్చు, కానీ తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇట్ట అద్దెకిస్తామని బోర్డు తగిలించారంటే ఏటన్నట్టు. కనీసం పార్టీ కంటూ ఓ ఆఫీసు నడిపించుకోలేకపోతున్నాడా జగనన్న? లేకపోతే పార్టీ లేదు బొక్క లేదు అనుకుంటున్నాడా? నెలకోసారి నెలబాలుళ్ళా తాడేపల్లి కొంపలో 4 గోడల మధ్య చిన్న మీటింగ్ పెట్టుకుని కార్యకర్తలకు అండగా ఉంటా 2.4 చూపిస్తా అంటున్నాడు. పార్టీ కేంద్ర కార్యాలయాన్నే మూసేసి అద్దెకిస్తానని బోర్డు తగిలించిన పెద్ద మనిషి కార్యకర్తలకి ఎట్ట అండగా ఉంటాడో ఏటో మరి. ఆ తాడేపల్లి కొంపలోకి వెళ్ళాలంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకే పర్మిషన్ ఉండదు, ఇక కార్యకర్తలు ఎట్ట వెళ్తారు? ఇన్నాళ్ళు ఆ పార్టీ ఆఫీసులో పడి ఏడ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఆఫీసును కూడా కాసుల కక్కుర్తితో అద్దెకి ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఎంత దారుణం! పార్టీ ఆఫీసును నడిపించుకోవడానికి కూడా డబ్బులు లేవా జగనన్న దగ్గర? ఇప్పటికే చాలా జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీసులు మూసేశారు. పార్టీ ఆఫీసులు లేక ఏటైనా ఇబ్బంది ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్యకర్తలు చిన్న చిన్న లీడర్లు ఊరిడిచిపెట్టి వెళ్తున్నారు. పార్టీ ఆఫీసులే కాపాడుకోలేని జగనన్న పార్టీ కార్యకర్తలనేటి కాపాడుకుంటాడు. జోబీలోంచి రూపాయి తీయాలంటే అన్న ప్యానం గిజగిజలాడిపోతుంది. చివరికి చీటికి మాటికి పరామర్శలకు వెళితే వాళ్ళకు కాస్తో కూస్తో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఈ మధ్య పరామర్శలకు కూడా వెళ్ళటం లేదు. జవాల దగ్గర ఏడ్చేవాళ్ళను చూసి నవ్వి వచ్చేస్తున్నాడు, కానీ వాళ్ళకు దమ్మిడి సాయం చేయటం లేదు. మొత్తానికి జగనన్న పరిస్థితి ఇప్పుడు ఎట్ట తయారైందంటే పార్టీ ఆఫీసు కాదు, మొత్తం పార్టీనే ఎవరైనా అద్దెకి తీసుకుంటామన్నా అమ్మేసేటట్టున్నాడు.